తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే డైలీ టీవీ సీరియల్స్. ఈ సీరియల్స్కి ఉండే క్రేజ్ కానీ ప్రేక్షకుల ఆదరణ కానీ అంతా రోజు విభిన్న రకాల డైలీ టీవీ సీరియల్స్ అత్యంత ప్రేక్షకాభిమానాన్ని హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోతున్నవి ఎన్నో ఉన్నాయి. సంవత్సరాల తరబడి ప్రసారం అవుతున్న ఏమాత్రం బోరు కొట్టకుండా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న డైలీ టీవీ సీరియల్స్. మరి అలాంటి ఈ డైలీ టీవీ సీరియల్స్లో ఈటీవీలో ప్రసారం అవుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ ఈ సీరియల్కి వస్తున్న ఆదరణ రోజు రోజు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ సీరియల్లో ప్రసారం అవుతున్న లేటెస్ట్ ఎపిసోడ్స్ అత్యంత ఆసక్తికరంగా ఉండడం, ఇప్పటి వరకు మాట్లాడకుండా కేవలం కుర్చీకే పరిమితమైపోయిన నందిత మాట్లాడడం, తనకు తెలిసిన అసలు నిజాలని బయటపెట్టే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. చూస్తున్న ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో సీరియల్లో నటించిన ఆర్టిస్టులకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న వసుంధర డైలీ టీవీ సీరియల్ హీరోయిన్గా టైటిల్ పాత్రను పోషిస్తున్న వసుంధర క్యారెక్టర్లో నటిస్తున్న హేమశ్రీ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే హేమశ్రీ ఈ పేరుకి ఇప్పుడు పరిచయం అవసరమే లేదు. నిజానికి అవ్వడానికి కన్నడ అమ్మాయి అయినప్పటికీ మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి మాత్రం వసుంధర సీరియల్తో అందరూ వసుంధరగా దగ్గరికి చేర్చుకున్న వాళ్ళే. మరి వసుంధర డైలీ టీవీ సీరియల్లో సీరియల్ హీరోయిన్గా లీడ్ యాక్ట్రెస్గా టైటిల్ పాత్ర పోషిస్తున్న హేమశ్రీ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే హేమశ్రీ ప్రస్తుతానికి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఈటీవీలో ప్రసారం అవుతున్న వసుంధర డైలీ టీవీ సీరియల్లోని వసుంధరగా ప్రతి ఒక్కరికి బాగా దగ్గరైపోయింది. మరి అలాంటి హేమశ్రీ వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనిస్తే నిజానికి ఈ అమ్మాయికి కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి తండ్రి ఒక అన్నయ్య ఉన్నారు. ఈమె తండ్రి ఒక బిజినెస్ మ్యాన్, తల్లి ఒక హోమ్ మేకర్. డిగ్రీ వరకు చదువుకుంది. ఇక ఈమె అన్నయ్య ఎంబీఏ చేస్తూ ఉన్నాడు. కాలేజీ చదువుకునే రోజుల్లోనే సరదాగా తాను దిగిన ఫొటోస్ని సోషల్ మీడియాలో పెట్టడం, అలా సోషల్ మీడియాలో ఈమెకి ఫాలోవర్స్ పెరుగుతున్న నేపథ్యంలోనే ఫోటోలను చూసి కొంతమంది సీరియల్ డైరెక్టర్లు సీరియల్లో నటిస్తావా అని అడగడంతో అలా ఆడిషన్స్ ఇచ్చి కన్నడ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా కెరియర్ని ప్రారంభించింది. కన్నడలో నటిస్తున్న సమయంలోనే తెలుగులో ప్రసారం అవుతున్న పాపే మా జీవన జ్యోతి సీరియల్లోని ఆనంది క్యారెక్టర్లో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. అలా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమైన హేమశ్రీ ఆ తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం, పైగా తనకి తెలుగు మాతృభాష కాకపోయినప్పటికీ ఇప్పుడు తాను తెలుగు డైలీ టీవీ సీరియల్లో నటిస్తున్నాను కాబట్టి తెలుగు స్పష్టంగా మాట్లాడాలి అని నిర్ణయించుకొని చాలా తక్కువ సమయంలోనే తెలుగులో మాట్లాడడం నేర్చుకుంది. ఈ అమ్మాయి తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఎవ్వరూ అనుకోరు తాను ఒక కన్నడ అమ్మాయి అని. అలా పాపే మా జీవన జ్యోతిలోని ఆనంది క్యారెక్టర్తో అందరినీ బాగా ఆకట్టుకుంది తన సహజసిద్ధమైన నటనతో. ఇలాంటి నేపథ్యంలోనే ఆ సీరియల్ అయిపోకముందే తనకి వసుంధర డైలీ టీవీ సీరియల్లో నటించే అవకాశం రావడం జరిగింది. ఇక వసుంధరలోని ఏకంగా టైటిల్ పాత్రను పోషించే హీరోయిన్గా ఈ అమ్మాయి నటన ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది. చాలా చక్కగా సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించడంతో ఇప్పుడు చూస్తున్న అభిమానులందరూ ఈ సీరియల్లో నటించే హీరోయిన్ హేమశ్రీ అన్న విషయాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళు వసుంధర అని పిలుస్తూ దగ్గర చేర్చుకున్న వైనం. అలా ఈ సీరియల్తో హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని, లక్షల్లో ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది. ఇక అలాంటి హేమశ్రీ చెప్పుకొస్తూ సీరియల్స్లో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతోనే ఏ అవకాశాన్ని వదులుకోవద్దు అన్న ఉద్దేశంతోనే తెలుగు కూడా నేర్చుకొని హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాను అని చెప్పింది. పైగా ఒకవేళ తనకి కనుక సీరియల్స్లో ఛాన్స్ రాకపోతే తాను ఒక ఫ్యాషన్ డిజైనర్ని అయ్యేదాన్నని, తనకి డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని, తన బట్టలు తానే డిజైన్ చేసుకుంటూ ఉంటానని, ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ స్టైల్ కానీ తన సీరియల్ లైఫ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందని, తన పర్సనల్ లైఫ్లో తానే సొంతంగా డిజైన్ చేయించుకొని కుట్టించుకుంటూ ఉంటానని, తాను ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరికని, సొంతంగా ఒక బోటిక్ కూడా పెట్టాలనుకుంటున్నాను అంటూ వసుంధర డైలీ టీవీ సీరియల్లో వసుంధరగా మనలందరినీ అలరిస్తున్న హేమశ్రీ మాట్లాడిన తీరు ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలోనే నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతుంది. అదండి అసలు సంగతి. మరి తెలుగు బుల్లితెర డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా అవ్వడానికి కన్నడ అమ్మాయి అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్న హేమశ్రీ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం, ముఖ్యంగా ఇప్పుడు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న వసుంధర డైలీ టీవీ సీరియల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలోనే వచ్చిన ఈ వార్త నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.